వీళ్ళకి లాంగ్వేజ్ మీద, వాళ్ళు నేర్చుకునే అకాడమిక్ భాష మీద, వాళ్ళ మాతృభాష మీద, ఉపాధి భాష మీద పట్టు రావాలి. దానికి ట్రిపుల్ ఆర్. పాత పద్ధతినే మొదలుపెట్టండి. చూడటం రావాలా, చదవటం రావాలా, రాయటం రావాలి, అప్పచెప్పటం రావాలి, కంఠస్థ రావాలి, ఎగ్జామ్ రాయటం రావాలి. ఇయన్నీ ఉండాలి. ఆ వైపుకి అడుగులు పడాలి పిల్లలకి సంబంధించి. కేజీ నుంచి పీజీ దాకా వెళ్ళినా కూడా పిల్లలు ప్రైమరీ సెక్షన్స్‌లో నేర్చుకున్న అక్షరాలే జీవితకాలం ఉపయోగపడతాయి. అందుకోసం బేసిక్ ఫౌండేషన్ చాలా అవసరం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విద్యార్థి సామర్థ్యాలు పెంచేది అంగన్వాడీ సెంటర్స్, ప్రైమరీ స్కూల్స్ అది ఇలా నిర్వీర్యం అయిపోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎన్ఈపీ 2009 ప్రకారం ఫస్ట్ క్లాస్ పిల్లలు ఫస్ట్ నుంచి 5వ తరగతి మట్టికి నమోదవుతున్న క్రమంలో వీటికి సంబంధించి విద్యా ప్రమాణాలు పెరగాలి. టీచర్స్ రిక్రూట్మెంట్ పెరగాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా. సో ఎన్ఈపీ 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం స్టూడెంట్స్‌కి అభ్యసన సమస్యలున్నాయి. 5వ తరగతి పిల్లాడు 2వ తరగతి పుస్తకాన్ని చదవలేకపోతున్నాడు. 3వ తరగతి పిల్లాడు థర్డ్ క్లాస్‌కి సంబంధించినటువంటి పిల్లాడు 10 మందిని చదివిస్తే 6గురు చదవలేకపోతున్నారు. అభ్యసన సామర్థ్యాలు కూడా అందకుండట్ల. ఇది ప్రైమరీ స్టేజ్‌లో ఏసినటువంటి పునాదులే వాళ్ళ జీవితకాలం ఉపయోగపడతాయి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎన్‌సీఈఆర్‌టీ వాళ్ళు ఏసినటువంటి లెక్కలేం చెప్తా ఉన్నాయంటే 9వ తరగతి పిల్లల్లో 55% మంది కనీసం రాజ్యాంగం, వాటి సూత్రాలు, వాటికి సంబంధించినటువంటి అంశాలు తెలియట్లేదనేది. ఇక ఇండియాకి సంబంధించే ఇంకా లెక్కలేందంటే 9వ తరగతి పిల్లలు 17వ స్థానంలో ఉన్నారు. 9వ తరగతి పిల్లలు 17వ స్థానంలో ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. 6వ తరగతి పిల్లలు 26వ స్థానంలో ఉన్నారు. 29 రాష్ట్రాలకు సంబంధించి లెక్కలొచ్చినప్పుడు 29 రాష్ట్రాలు లెక్కలేసినప్పుడు 9వ తరగతి పిల్లలు, తెలంగాణ రాష్ట్రం పిల్లలు 17వ స్థానంలో, అదేవిధంగా 6వ తరగతి పిల్లలు 26వ స్థానంలో ఉన్నారు. 29 రాష్ట్రాల్లో. సో ఇది పరిస్థితి. ఇక భవిష్యత్తు ఏంది? ప్రమాణాలు ఏం జరుగుతున్నాయి? విద్యా ప్రమాణాలు జరుగుతున్నాయా? మాతృత్వ భావనలు ముందుకెళ్తున్నాయా చూడాల్సిన అవసరం ఉంది. మాతృమత్వం ముందుకెళ్తుందా చూడాల్సిన అవసరం ఉంది. 75% 9వ తరగతి పిల్లలు ఒక చిన్న కాన్సెప్ట్ ఇస్తే అర్థం చేసుకోలేకపోతున్నారు. మరి టీచర్లు అది ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్‌లో పిల్లలకి ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవాలి. ఇంకా చెప్పాల్సొస్తే 47% మంది పిల్లలు 3వ తరగతి పిల్లలకి సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళు చిన్న కథను కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. టీచర్స్‌నే దూషించలేం. పేరెంట్స్ బాధ్యత కూడా ఉంది. ఇద్దరిది బోత్ సైడ్స్ ఎడ్డెంటైల్ లాగా, బొమ్మ బురుసులాగా ఇటు పేరెంట్స్, టీచర్స్ బాధ్యత ఉన్నది. 36% మంది అప్ టు 10థ్ పిల్లలుకి 36% మంది అప్ టు 5థ్ పిల్లలకి, ప్రైమరీ స్కూల్ పిల్లలకి కూడికలు కూడా రావు. ఇది పరిస్థితి. కూడికలు రాకుండా మరి వాళ్ళ జీవితాలు ఎట్లా కొనసాగుతాయి అనేది ఇలా ప్రశ్నార్థకంగా ఉంది. మరి ఏం చదువుతా ఉన్నారు? పేరెంట్స్ ఏం చేస్తున్నారు? టీచర్స్ ఏం చేస్తున్నారు? ముఖ్యంగా ప్రైమరీ టీచర్స్, అంగన్వాడీ టీచర్స్ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని చెప్పొచ్చు. 6థ్ క్లాస్ పిల్లలకు సంబంధించి 34% మందికి స్థానిక సంస్థలు, మార్కెట్ల గురించి కూడా తెలియదు. సో అంటే సుమారుగా వాళ్ళకి 10-13 సంవత్సరాల ఏజ్ ఉంటది. కూరగాయల మార్కెట్ తెలియదు, సర్పంచ్ తెలియదు, వార్డ్ మెంబర్ తెలియదు, ఏం తెలియదు. వాళ్ళకి అకాడమిక్ సిలబస్‌లో అప్పటికి అయి జరిగి ఉంటాయి. ఏం తెలియదు. సో 6వ తరగతి పిల్లలకు సంబంధించి. మరి ఈ పునాదుల మీద పిల్లల మానసిక, శారీరక అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనైతే తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా పిల్లలకు సంబంధించి బాల సాహిత్యాలు ఏదైతే ఉందో లైబ్రరీలో బాలమిత్ర, చందమామ ఇంకా అనేక రకాలైనటువంటి బుక్స్ వచ్చినాయి. వాటిని లైబ్రరీలో పెట్టి అకాడమిక్కే కాకుండా నాన్ అకాడమిక్ బుక్స్ కూడా చదివించే కార్యక్రమం చేయటం, కొంత వాళ్ళకి టీచర్స్ గైడ్‌లైన్ చేయడం. చాలా స్కూల్స్‌కి మనకున్నటువంటి సమాచారం ప్రకారం చాలా స్కూల్స్‌లో లైబ్రరీలు ఉంటున్నాయి. పిల్లలకి లైబ్రరీ అవర్ కూడా పెడుతున్నారు. దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. సో అది కొద్ది స్కూల్స్‌లోనే ఆ సౌకర్యం ఉంది. మిగతా యావత్ తెలంగాణ, యావత్ భారతదేశంలో ఆ వైపు గొడవలు పడాల్సిన అవసరం ఉంది. లైబ్రరీలో గడపాలి పిల్లలు. సో ఇక పఠనం, చదవటం, పుస్తక సమీక్ష ఇవన్నీ పిల్లలు చేస్తూ ఉండాలి. దానికి టీచర్స్ గైడ్‌లైన్స్ ఇయ్యాలి. పేరెంట్స్ కోఆపరేషన్ ఇయ్యాలి. ఇంక పేరెంట్స్‌కి సంబంధించి వచ్చినప్పుడు ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే టీచర్స్ వాళ్ళు చెప్తున్నా పేరెంట్స్ అవసరం లేకపోయినా అతి గారాబా చేస్తున్నారు. ఏమన్నా టీచరు పిల్లల్ని కొట్టరా అండి? కొడితే వీళ్ళే గనక పిల్లలు కన్నట్టుగా. భూమి మీద ఏ జీవరాశి కన్నట్టుగా. వీళ్ళకే పిల్లలు పుట్టినట్టుగా. పండుకుంటే ఎవరికైనా పుడతారు. పేరెంట్స్ అంతా ఎదవలున్నారు కొంతమంది. టీచర్స్ మీద దాడులు పోతున్నారు, టీచర్‌ని కొడుతున్నారు. మీరు కొట్టరా? టీచర్సు కొడితే కొట్టనివ్వరా? వాడు గాలికి, ధూళికి తయారు కాకపోతే ఏం తయారవుతాడు? యూజ్‌లెస్ ఫెలోస్ కొంతమంది పేరెంట్స్. సో అందుకోసం ఇంకా పిల్లల స్టడీ అవర్స్‌లో టైంలో టీవీలు పెట్టడం, సెల్ ఫోన్ పాటలు వినటం,
బయట బాతాకాని రాజకీయాలు కొట్టడం. పిల్లలకేం చదువు మీద ఫోకస్ వస్తది. మీరు చేసేది పెద్ద రాష్ట్రపతి పదవి ఏదో ఎలగబెడుతున్నట్టుగా. పిల్లల్ని చదువుకోనండి. మీ కార్యక్రమాలు ఏదో మీరు చేసుకునండి. పిల్లలు చదువుకునే వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ వైపుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది తల్లిదండ్రులకు సంబంధించి. పిల్లలు స్టడీ అవర్స్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 4:30, 5కి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ హోంవర్క్ కూర్చుంటే మీరు అప్పుడు 6 నుంచి మొదలుపెడతారు. 5 కంటే వాడు 5:30, 6కి కూర్చుంటాడు అనుకుందాం. వాడి స్టడీ అవర్స్ మొదలుపెట్టంలోనే హోంవర్క్ మొదలుపెట్టంలోనే అమ్మలక్కలు టీవీ సీరియల్స్ పెడతారు. ఇంక అయ్యే తాగొచ్చో లేకపోతే సిట్టింగ్ పెడతాడు. సిగరెట్లు పిల్లగాళ్ళని తెమ్మంటాడు. మందు పిల్లగాళ్ళని తెమ్మంటారు. అమ్మాయి పిల్లల్ని తెమ్మంటారు. వాళ్ళకి మీరు ఇండైరెక్ట్‌గా ప్రోత్సహించినట్టుగా అవి తాగమని, తినమని ఏమి నిర్మిస్తా ఉన్నారు? అందరు కంటున్నారు, మీరు కంటున్నారు. మీరేమన్నా దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ, అల్లా యేసుక్రీస్తు నుంచి ప్రత్యేకంగా సృష్టించే పుట్టారా? మానవ జన్మ ఎత్తిన తర్వాత పేరెంట్స్ కొద్దిగా ఇది పాటించాలి. పిల్లలకి కోఆర్డినేషన్ ఉండాలి. కన్నం భూమి మీద పడేసినన్నట్టుగా జంతువులు కాదు, మీరు పక్షులు కాదు. కొద్దిగానా బాధ్యత ఉండాలి. అంత చేతగానోళ్ళు గర్భనిరోధక పద్ధతులు పాటించుంటే సరిపోయేది. లేదా అనాథాశ్రమాల్లో పిల్లలు లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళు మంచిగా పెంచుకుంటారు. ఎందుకు పుడతారో కొంతమంది తెలియదు. సో అకాడమిక్‌తో పాటుగా లైబ్రరీ ఎడ్యుకేషన్ అవసరం ఉంది. ఆ వైపుగా అడుగులు పడాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో రాయండి తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్, దేశ భాషలందు తెలుగు లెస్స. నేను ప్రపంచ భాషలందు తెలుగు లెస్స అంటాను. ఒకవైపు మాతృభాషని మాట్లాడుతూనే ఉపాధి భాష, అది ఇంగ్లీషా, హిందీయా, లేకపోతే ఇతర ప్రాంతీయ భాషలా, లేకపోతే ఇతర నేషనల్ భాషలా, జర్మనీ, జపానీస్‌కి సంబంధించిన భాషల, ఇంకో భాషల, చైనీస్ భాషల, అవి ఉపాధి. నాకు తెలిసి చాలామంది వివిధ దేశాల్లో జర్మనీకి సంబంధించిన, అమెరికాకి సంబంధించిన, సరే ఇంగ్లీష్ అనుకోండి అమెరికా, వాళ్ళ భాషలు నేర్చుకొని ఉపాధి మార్గాలు పొందుతున్నారు. ఆ వైపుగా అడుగులు పడాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ, తేనెలొలికే భాష, కమ్మనైన భాష, పాలల మీద మీగడ వంటి భాష, స్వచ్ఛమైన పాల లాంటి భాష, అమ్మలాగా కమ్మనైన మనసున్న భాష మాతృభాష. దాన్ని నిలబెట్టుకుంటూ ఉపాధి భాష, బతుకు తెరువుకు సంబంధించి, కడుపుకు సంబంధించి, కడుపు వృత్తికి సంబంధించి, కడుపు నింపుకోవడానికి సంబంధించి అదనపు భాషలు అవసరం ఉంటే నేర్చుకుని ఆ విధంగా ముందుకు వెళ్ళి జీవనం కొనసాగించాలని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.